Hi, welcome to Nice Technologies. Before going to start, please subscribe my channel. లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలో చూసామండి. ఈరోజు ఏం చేద్దామండి, మనం చెప్పిన స్టేజెస్లోని ప్రతి ఐటమ్స్ గురించి చూసాం. ఓకేనండి. సో ఫస్ట్ మనం క్యారెక్టర్ సెట్ చూసామండి. క్యారెక్టర్ సెట్ అంటే ఏం లేదండి, క్యారెక్టర్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, వీటన్నిటిని ఏమంటామంటే క్యారెక్టర్ అంటామండి, క్యారెక్టర్స్ అంటాం. ఓకే, ఆల్ఫాబెట్స్ అంటే ఏముంటాయండి, ఏమేమి ఉంటాయి చెప్పండి. ఏ, బి అండ్ సో ఆన్, జెడ్ వర్క్ అండి. యాజ్ వెల్ యాజ్ ఇంకేముంటాయండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి టు జెడ్, ఇవన్నీ అండి. అంటే ఆల్ఫాబెట్స్ అంటే స్మాల్ ఏ, స్మాల్ బి టు స్మాల్ జెడ్ వరకు అండి. అలాగే యాజ్ వెల్ యాజ్ ఏబి నుండి జెడ్ వరకు అండి. ఓకే, స్మాల్ ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ అండి. ఇది మాత్రం బాగా చూసుకోండి, నిదానం కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇవి. తర్వాత ఏమండి, డిజిట్స్. డిజిట్స్ అంటే ఏమండి, 0, 1, 2, 3 అప్ టు 9 వరకు అండి. వీటిని అనేది డిజిట్స్ అంటాం. తర్వాత స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ అంటే ఏమండి, ఈ నాట్ కావచ్చు, @ కావచ్చు, హ్యాష్, పర్సెంటేజ్, డాలరు, ఇవన్నీ అండి. ఇంకా ఈ బ్రాకెట్ అవ్వచ్చు. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే కామా అవ్వచ్చు, డబల్ కోట్స్ అవ్వచ్చు, ఇవన్నీ స్పెషల్ సింబల్సే అండి. ఓకే, ఇవన్నీ స్పెషల్ సింబల్స్. ఓకే, ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే క్యారెక్టర్ సెట్ అంటామండి. నెక్స్ట్ మనం తెలుసుకోవచ్చేది కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్. కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్. దీని తర్వాత మనం 1 by 1 చూద్దామండి. కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ గురించి. ఫస్ట్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. కాన్స్టెంట్ అంటే ఏమో చెప్పండి. జస్ట్ కాన్స్టెంట్ మీకు తెలిసిన మీనింగ్ కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ అంటే ద వాల్యూ విచ్ విల్ నాట్ బి చేంజ్డ్ అనమాట. ఏ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు దాన్ని కాన్స్టెంట్ అంటామండి. కాన్స్టెంట్ ఈజ్ ఏ క్వాంటిటీ దట్ డస్ నాట్ చేంజ్. ఓకే, ద క్వాంటిటీ కెన్ బి స్టోర్డ్ అట్ ఏ లొకేషన్ ఇన్ ద మెమరీ. నెక్స్ట్ అండి, వేరియబుల్. ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ given to a memory block. Okay, a variable is a name given to a memory block where this constant can be stored. ఈ కాన్స్టెంట్లో అండి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. అవేమంటే ప్రైమరీ కాన్స్టెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ కాన్స్టెంట్స్. ఓకే, ప్రైమరీ కాన్స్టెంట్స్, సెకండరీ కాన్స్టెంట్స్. ఈ ప్రైమరీ కాన్స్టెంట్స్ అండి, ఈ ప్రైమరీ కాన్స్టెంట్స్లో అగైన్ మళ్ళీ డివైడ్ అవుతాయండి. ప్రైమరీ కాన్స్టెంట్స్, ఈ ప్రైమరీ కాన్స్టెంట్స్ వచ్చి మళ్ళీ ఇంటీజర్స్, రియల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్స్. ఓకే, అలాగే ఈ సెకండరీ కాన్స్టెంట్స్ ఉంది చూసారా, ఈ సెకండరీ కాన్స్టెంట్స్ కూడా మళ్ళీ డివైడ్ అవుతుంది అండి. అవి ఎలా అంటే అర్రేస్, పాయింటర్స్,
స్ట్రక్చర్స్ unions enums. Okay, these are all the secondary constants. Primary constants లో అండి ప్రైమరీలో ఇంటీజర్స్, రియల్స్ అండ్ క్యారెక్టర్స్. సెకండరీలో అండి ఈ సెకండరీలో అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఈనమ్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఇంటీజర్ కాన్స్టెంట్ తీసుకోవడానికి రూల్స్ చూసామండి. ఒక ఇంటీజర్ కాన్స్టెంట్ తీసుకోవాలంటే ఇట్ మస్ట్ అట్లీస్ట్ హ్యావ్ 1 digit అండి, అండ్ ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ ఏ డెసిమల్ పాయింట్. అండ్ ఇంకా ఏమంటే అండి, ఒక ఇంటీజర్ ఎయిదర్ నెగిటివ్ అయినా ఉండొచ్చు, లేదంటే పాజిటివ్ అయినా ఉండొచ్చు. ఒక ఇంటీజర్ తీసుకున్నామంటే దాంట్లో బ్లాంక్ స్పేసెస్ అనేది ఉండకూడదండి. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా బ్లాంక్ స్పేసెస్ అనేది ఉండకూడదు. ఓకే, అది కూడా అండి ఒక ఇంటీజర్ తీసుకున్నామంటే ఒక రేంజ్ అండి. మీరు ఇంటీజర్ అన్నారని ఎక్కడ నుండి అంటే ఎక్కడి వరకు తీసుకోవడానికి లేదు. ఒక ఇంటీజర్ తీసుకున్నామంటే మస్ట్ అండ్ షుడ్గా నెగిటివ్ సైడ్ వచ్చి 32,768 వరకు ఉందండి. పాజిటివ్ సైడ్ అయితే 32,767 వరకు తీసుకోవచ్చు అండి. ఇంటీజర్ సైడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అంతే తీసుకుంటారని పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే మనం ఏమనుకున్నాం దీనికి రూల్స్ అండి. ద రేంజ్ ఫర్ integer constant is minus 32,768 to పాజిటివ్ సైడ్ ఏమండి 32,767 అండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ ఫర్ ఇంటీజర్ కాన్స్టెంట్. నెక్స్ట్ రియల్ కాన్స్టెంట్స్ చూద్దామండి. రియల్ కాన్స్టెంట్ అంటే ఏంటండి, జస్ట్ రియల్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్ని రియల్ కాన్స్టెంట్ అంటామండి. ఓకే, దీంట్లో కూడా చాలా రూల్స్ ఉన్నాయండి. ఎలా రియల్ కాన్స్టెంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంతా అవంతా చూద్దాం వన్ బై వన్. ఏ రియల్ కాన్స్టెంట్ must have at least 1 digit అండి. రియల్ కాన్స్టెంట్ at least it must have a decimal point. It must have a it is either positive or negative. It is default sign is positive అండి. Default sign is positive. In this also no blank spaces are allowed అండి. No. నెక్స్ట్ ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. రియల్ కాన్స్టెంట్ రేంజ్ అండి. ఎవరైనా చెప్పండి రియల్ కాన్స్టెంట్ రేంజ్. రియల్ కాన్స్టెంట్ రేంజ్ వచ్చి -3.4e38 to 3.4e38 వరకు అండి. నెక్స్ట్ క్యారెక్టర్ కాన్స్టెంట్ గురించి చూసామండి. ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ రాయాలంటే దాని రూల్స్ చూసాం. ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ రాయాలంటే మస్ట్ అండ్ షుడ్గా అది సింగిల్ డిజిట్ అయినా అయి ఉండాలి, లేదంటే సింగిల్ ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, లేదు అంటే
స్పెషల్ క్యారెక్టర్ అయినా ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని క్యారెక్టర్ అంటామండి. ఆ క్యారెక్టర్ కూడా ఎలా రాయాలంటే చూడండి, ఎగ్జాంపుల్లో ఇచ్చాం మనం. సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో మీరు ఏదర్ ఆల్ఫాబెట్ అయినా వేయచ్చు, లేదంటే స్పెషల్ సింబల్ అయినా వేయచ్చు, లేదంటే ఇలాగ నెంబర్ అయినా వేయచ్చు అండి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండి.